రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. ముందుగా అన్నదాతల సమస్యలపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగనుంది. ప్రజలకిచ్చిన హామీలు గాలికి వదిలేసి సమస్యల్ని పట్టించుకొని కూటమి ప్రభుత్వం మెడలు వంచడానికి సిద్ధమైంది. 7 నెలల కూటమి ప్రభుత్వం అధ్వాన పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో 7 నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనాల నుంచి ధాన్యం కొనే వరకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం అండగా ఉంది. రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించింది. రైతు భరోసా 2 విడతలుగా రైతుల అకౌంట్లో నేరుగా వేసేది. కోతల సమయంలో అకాల వర్షాలు పడినా రైతులకు నష్టం లేకుండా, వారికి ఎలాంటి కష్టం రాకుండా అన్ని విధాలా ఆదుకునేది. దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారానే పంట కొనేది. కానీ కూటమి ప్రభుత్వంలో మొత్తం పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. గిట్టుబాటు ధర నుంచి అన్ని విధాలుగా కష్టాలు ముసురుకుంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేకుండా పోయింది. మార్కెట్లో దళారులు అన్నదాతను దోచుకుంటున్నారు. తుఫాను భయంతో ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబోసుకున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదు. కనీసం టార్బలిన్ పట్టాలు ఇవ్వటం కానీ, గన్నీ బ్యాగులను అందించటం కానీ ప్రభుత్వం చేయలేదు. ఇలా రైతాంగాన్ని నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిలిచింది. వారి సమస్యలను భుజానికెత్తుకుని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. గతంలో ప్రభుత్వం నేరుగా కొనేదని, తమకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని రైతులు చెబుతున్నారు. ఇప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు కనీస ధర కూడా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం గిట్టుబాటు ధర పెంచినా అది తమకు రావడం లేదని, తేమ పేరు చెప్పి దళారులు ధర తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర గవర్నమెంట్ కొంటాం అనేది, కానీ ఇంతవరకు మాత్రం ఎవరు లేరు. దళారులు మాత్రం వస్తున్నారు, వాళ్ళ రేట్లు వాళ్ళు పెడుతున్నారు. కానీ ఆ లెక్క ప్రకారం చూస్తే అప్పుడు ఆ లెక్కకు ఈ లెక్కకు పోల్చుకుంటే అప్పుడు ఏదో 2000, 2600 అట్ట పోయింది. కానీ ఇప్పుడు 1400కే వచ్చేసి దళారులు తెగిచ్చి చెప్పేసినారు. అది కానీ వచ్చేసి వాయిదాలు. నీటి మీద క్వింటాల్ 103 రూపాయలు మద్దతు రేటు పెరిగింది. అయినా కూడా ఇవాళ ఈ దళారీ వ్యవస్థలో మాకు ఆ 103 పెరిగించేయి మాకేం చేతికి రావట్లా. మరి ఒక క్వింటాల్ ధాన్యం 1740 రూపాయలు రావాల్సిన దానికి మరి ఈ మాయిశ్చర్ శాతంతో ఎన్ని చెప్పి మా 1500, 1060 అయితే వస్తున్నాయి. ఈ మిగతా విత్తనాలు అయితే 1400 కూడా కొంటల్లా. ఎన్నికలకు ముందు రైతులకు చంద్రబాబు నోటికొచ్చినన్ని హామీలు ఇచ్చారు. పెట్టుబడి సాయంగా రైతులకు 20,000 చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే జగన్ రైతు భరోసా పథకం కింద నిధులు ఇచ్చేవారు. అంతకు మించి నిధులను పెట్టుబడి సాయంగా అందిస్తామన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని నిలువునా ముంచేశారు. ఈ క్రాప్ విధానం కానీ, ఉచిత పంటల బీమా కానీ, మద్దతు ధర కల్పించడం కానీ అస్సలు పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగానికి మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది.